హలో ఎవ్రీవన్. వీడియోస్ చేసి చాలా రోజులైంది కదా. ఈ మధ్య కొంచెం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నాను నా పర్సనల్ లైఫ్లో, అలాగే ప్రొఫెషనల్ లైఫ్లో. నేను ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉన్నాను. అది రీసెంట్గానే క్విట్ చేశాను చాలా ప్రాబ్లమ్స్ వల్ల. అవును, ఈ టఫ్ టైమ్స్లో నేను నా జాబ్ క్విట్ చేశాను. అసలు ఎందుకు ఇలా చేశానంటే, దీస్ డేస్ నాకు నా వర్క్ లైఫ్లో చాలా ప్రెషర్ అనిపించింది. ఈవెన్ నేను చాలా ట్రై చేశాను, క్విట్ చేయొద్దు, లెట్స్ కంటిన్యూ అండ్ ట్రై టు మేనేజ్ అనుకున్నా. కానీ ఒక అన్బేరబుల్ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు క్విట్ చేయక తప్పలేదు నాకు. ఇప్పుడున్న కార్పొరేట్ వరల్డ్ అంతా కూడా పాలిటిక్సే ఉంటున్నాయి. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వర్క్ ఏమి ఇవ్వరు. వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ వర్క్ ఇచ్చి ప్రెషర్ పెడతారు. అసలు నీకేముంది, వర్క్ ప్రెషర్ ఏముంది, ఏం లేదు అన్నట్టు మాట్లాడతారు. ఇదంతా నేను మెంటల్లీ హ్యాండిల్ చేయలేకపోయాను. నా కష్టాన్ని వేస్ట్ చేయాలనిపించలేదు వాళ్ళకి. దట్స్ వై ఐ టుక్ దిస్ డెసిషన్. మీరు అనొచ్చు, బయట జాబ్ లేక ఎంతోమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, నీకు జాబ్ ఉండి కూడా వదిలేసావా అని. మీరు జాబ్ జాయిన్ అయిన తర్వాత మీ కొలీగ్స్ అండ్ వర్క్ ప్రెషర్ వల్ల ఇలాంటి డెసిషన్స్ ఇష్టం లేకపోయినా తీసుకోవాల్సి వస్తుంది. నేను కొన్ని మీమ్స్లో కూడా చూస్తూ ఉంటాను, అమ్మాయిలకి సాఫ్ట్వేర్ జాబ్స్ ఈజీగా వస్తాయి, వాళ్ళు వర్క్ చేయకపోయినా కూడా శాలరీ తీసుకుంటారు, వర్క్ చేయకపోయినా మేనేజర్ ఏమనడు అని. ఇలాంటివి చాలా మీమ్స్ వస్తూ ఉంటాయి. బట్ అదంతా నిజం కాదు. ఇలాంటివి కొంతమంది మాత్రమే చేస్తారు. జెన్యూన్గా కష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఇలా చేయరు. ప్లీజ్ టు అండర్స్టాండ్. ఎనీవే, నేను నా జాబ్ జర్నీకి ఫుల్ స్టాప్ పెట్టేశాను. మీకు ఇంకా సాఫ్ట్వేర్ వర్క్ కల్చర్ గురించి ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు మేక్ ఏ వీడియో ఆన్ దాట్. అలాగే మీలో ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసినా ఆర్ ప్రజెంట్ ఫేస్ చేస్తూ ఉన్నా, వితౌట్ రివీలింగ్ యువర్ నేమ్ నేను మీ స్టోరీని వీడియో చేస్తాను. మీ స్టోరీ షేర్ చేసుకోవాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ.